హాయ్ అండి. నిన్నైతే వర్షానికి చేపలైతే రోడ్ల మీదకి వచ్చేసాయండి. ఇదిగోండి చూడండి, మా ఊర్లో అయితే ఇలాగ చేపలైతే అందరూ కూడా ఏరేసుకున్నారండి. బ్యాగుల్లో, ముచ్చుల్లో, కవర్లోన. ఎవరికి ఎన్ని చేపలు అయితే అన్ని చేపలు చెరువులోనో తెలియదు. చేపల వర్షం అయితే కురిసిందండి. ఈ విధంగా చేపలైతే ఇగోండి చూడండి, చూసారా? ఇగోండి, అంటే చీకటిగా ఉంది, వీడియో అయితే బాగా రాలేదు. కాకపోతే ఆ చీకటిలోని ఈ చేపల కోసం అయితే తీసామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి ఆ చేపలు. చేపల వర్షం అయితే కురిసిందండి, చాలా గట్టిగా కురిసింది. ఫస్ట్ వడగలు కురిసాయి, తర్వాత చేపలు పడ్డాయండి, విపరీతమైన చేపలండి. ఎక్కడికక్కడే చేపలు అయితే పడ్డాయి. ఈ విధంగా ఊరంతా కూడా ఆ చేపలను అయితే పట్టుకున్నారండి. అంతమంది కూడాను ఎన్ని చేపలు అయితే అన్ని చేపలు పడ్డాయి. అంతమందికి దొరికాయి చేపలైతే. ఎంతమంది ఇంకా కొంతమంది ఏరారు, కొంతమంది ఏరలేదు, కానీ అంతమంది కూడా చేపలు అయితే పట్టుకోవడం అయితే జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, నీటిలో నెలకి తేలియాడుతుంది ఆ చేప. ఎంత ఆనందం అనిపించిందో. ఆ చేపలు ఊర్లో పడుతుంటే చాలా ఆనందం అనిపించిందండి. ఆ చీకట్లోన అసలు కొంతమందికి అయితే ఆ చేపలు కనిపించలేదు. అయినప్పటికీ కూడా లైట్లు వేసి మరీ ఆ చేపలను అయితే ఏరుకున్నారండి అంతమందిని. చాలా జనాలు ఆ చేపల కోసమే పరుగులు ఎడుతున్నారండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, చూడండి. అన్నీ మెట్టలు, తర్వాత ఇంకేవేవో చేపలండి, ఆ పేర్లు నాకు తెలీదు. బోల్డ్ చేపలు అయితే పట్టారండి. వర్షానికి అయితే రోడ్ల మీదకి వచ్చాయండి చేపలన్నీ. చేపల వర్షం అంటారటండి ఈ వర్షానికి పేరు, చేపల వర్షం. మీరు ఎప్పుడైనా ఇలాంటి వర్షాన్ని మీరు చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. నేనైతే మొదటిసారిగా ఈ చేపల వర్షాన్ని అయితే చూస్తున్నానండి. మీకేమైనా ఎప్పుడైనా మీ ఊర్లో కానీ ఇలాంటి చేపల వర్షం కురిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ గాయ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్ అండి.